తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నివేదికపై అసెంబ్లీలో విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? ఈ సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. 30 నుండి 5 రోజుల పాటు కూడా కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చేసినటువంటి అవినీతి అక్రమాలపై కూడా పీసీ ఘోష్ నివేదిక సంబంధించి అసెంబ్లీలో చర్చకు పెట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి చర్చిస్తారు. చర్చ పెట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై కూడా ఎవరైతే దూరంటే ఖచ్చితంగా శిక్ష తప్పదని కూడా ఆయన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆ కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టి చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఉత్కంఠగా తెరలేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ జరిగిన అక్రమాలపై కూడా ఇప్పటి అంటే ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే కూడా దీనికి సంబంధించి మొత్తం అన్ని జరిగిన కాళేశ్వరం జరిగినటువంటి అవినీతిపై కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఇవ్వాలని కూడా చెప్తుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా ఈ అసెంబ్లీలో కూడా ఏదైతే చర్చ జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు ఇప్పటికే డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో కూడా 30 లోపు నిర్వహించడానికి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ చర్చ ఈ ప్రధాన ఎజెండాలు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఈ రెండింటిపై సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కూడా ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలను కూడా తిప్పుకొట్టే విధంగా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కూడా దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయితే ఖచ్చితంగా ఈ సమావేశం వాడిగా జరిగే అవకాశం ఉందని చెప్పాలి. అదే ఈ నెల 29న కేబినెట్ సమావేశం, తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఉంటుంది. ఈ సమావేశంలో ఇప్పటికే అంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కలిసి న్యాయ నిపుణుల సలహా కులగణనపై తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా అసెంబ్లీ సమావేశంలో వాటిని పెట్టి చర్చించిన తర్వాత ఇటు కాళేశ్వరం రిపోర్ట్ కావచ్చు, ఇటు అంటే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. శ్రీశ్రేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.